ఈరోజు నందిపేట గ్రామంలో వెల్నెస్ హాస్పిటల్ వారు హెల్త్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో నందిపేట ప్రజలు పెద్ద మొత్తంలో వినియోగించుకుంటున్నారు. చాలా సంతోషకరం. అంతేకాకుండా ఈ వెల్నెస్ హాస్పిటల్ వారు నందిపేట మేము రిక్వెస్ట్ చేయండి సార్, మా దగ్గర నుంచి వస్తే కొద్దిగా డిస్కౌంట్ ఇచ్చేది జరిగింది. వాళ్ళకి హెల్త్ కార్డ్స్ ఇవ్వండి సార్ అంటే వాళ్ళు కూడా సమ్మతించి హెల్త్ కార్డు ఇవ్వడం జరిగింది. ఎవరైనా అవసరం ఉన్న వాళ్ళంటే మధ్యలో ఉంటుంది ఇచ్చి హెల్త్ కార్డు తీసుకొని ఎప్పుడైనా అయినప్పుడు తక్కువ చేయించుకోవడానికి కోరుకుంటున్నాను. నందిపేట ప్రజలందరూ దీన్ని వినియోగించుకోవడానికి కోరుకుంటున్నాను. ఈరోజు నందిపేట గ్రామంలో వెల్నెస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుంది. గౌరవ సర్పంచ్ లింగమన్న గారి ఆధ్వర్యంలో ఆయన రిక్వెస్ట్ చేయడం ద్వారా మేము నందిపేట గ్రామంలో పెద్ద ఎత్తున క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు బిలో ప్రవర్టీ బీపీఎల్ లైన్లో ఉన్న వారందరికీ మేము 50,000 వాల్యూ గల ఫ్యామిలీ హెల్త్ కార్డును ఉచితంగా అందించడం జరుగుతుంది. దీని ఉద్దేశం ఏంటంటే ఐపీ, ఓపీ, ల్యాబ్, ఫార్మసీ అండ్ ఎక్స్రేలో స్పెషల్ కేసు కింద డిస్కౌంట్స్ ఇస్తాము. అండ్ ఆ కార్డు ఉన్న వాళ్ళందరికీ మేము అంబులెన్స్ సర్వీస్ కూడా ఫ్రీ ఇస్తాము. అదేవిధంగా ఇక్కడ షుగర్ అండ్ బీపీ అండ్ ఈసీజీ సేవలు కూడా నిర్వహిస్తున్నాము. డాక్టర్లు వాళ్ళ ఆ పరీక్షలు నిర్వహించిన తర్వాత వారందరికీ ఉచితంగా మందులను మేము అందజేస్తున్నాము. ఈ నందిపేట గ్రామంలో మాకు అన్ని విధాలుగా సహకరించిన గౌరవ సర్పంచ్ లింగమన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. వార్డు మెంబర్స్ అండ్ ఉప సర్పంచ్, నందిపేట పాలక వర్గం సభ్యులందరికీ, గ్రామ ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. గ్రామ ప్రజలకు మరియు మండల ప్రజలకు అందరికీ ముఖ్యంగా తెలియజేయనది ఏమనగా, ఈ వెల్నెస్ హాస్పిటల్ అనేది వేరే ఎవరిదో కాదు, ఒక గౌడ బిడ్డ, గీతా కార్మికుడి బిడ్డ, బోధన్ వాస్తవులు. వీరేందంటే మన కీర్తిశేషులు పోగుల భోజాగౌడ్ గారి సొంత కూతురి గారి కొడుకు అయిన ఇంతకుముందు ఆరోగ్యశ్రీలో భాగంగా పనిచేసి, ఎందుకంటే డాక్టర్లతో పరిచయాలు పెంచుకొని ప్రతి ఒక్కరికి సేవాభావం చెయ్యాలా, సేవా దృక్పథంతో ముందుకు పోవాలా అన్న ఉద్దేశంతో నిజామాబాద్లో వెల్నెస్ హాస్పిటల్ అనేది ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ హాస్పిటల్ ద్వారా ఎందుకంటే పరిచయం లేని వ్యక్తుల ద్వారా ఎవరికో ఎక్కడికో హాస్పిటల్కి పోతే ఏదో మాయా మంత్రాలతోని మాటలతోని లక్షల రూపాయలు దోపిడీ చేస్తారు. ఈ హాస్పిటల్లో ఆ విధంగా కాకుండా మన అందరికీ సుపరిచితుడు సుమన్ గౌడ్ అని మాకు అల్లుడవుతాడు మా అందరికీ. ఎందుకంటే ఎవరికి ఏ ఆపద వచ్చినా మేము దగ్గరుండి వీరికి ట్రీట్మెంట్ ఇప్పించగలుగుతాం. ఏదైనా బిల్లున్నా ఏదున్నా ఎటువంటి పొరపాట్లు జరగకుండా మధ్యవర్తిత్వం ద్వారా ₹1 నష్టపోకుండా ప్రజలందరికీ మా అల్లుడి కోరిక ఏంటంటే ప్రజలందరికీ సేవ చేయాలా, ప్రజలు సంతోషంగా ఉండాలన్న కాన్సెప్ట్ మీదనే పనిచేస్తాడు తప్పితే కానీ దాచుకోవడం అన్న ఉద్దేశం ఎట్టి పరిస్థితితో లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు మీకు ఏ ఆపద వచ్చినా మా నంబర్లు ఉంటే మా నంబర్లు లేకుంటే వెల్నెస్ హాస్పిటల్లో కూడా ఇక్కడనే స్టాఫ్ అందరు ఉన్నారు. వీళ్ళని ఎవరిని ఇది చేసుకున్నా నందిపేట అని చెప్తే కాదు, సుమన్ వాళ్ళ సొంత అన్ననో తమ్ముడో తల్లో కూతురు లెక్క ట్రీట్మెంట్ చేస్తారు. ఎటువంటి మీకు ఆపద రాకుండా, ఎటువంటి నష్టం జరగకుండా ఈ హాస్పిటల్ ఒక ఉద్దేశం అందరికీ సేవ చేయాలన్న దృక్పథంతో ఈరోజు వెల్నెస్ ఫ్యామిలీ హెల్త్ కార్డ్ సెంటర్ అని, ఈ హెల్త్ కార్డు ద్వారా ఏంటంటే ఒక ₹50,000 ప్రతి పేదవాడికి న్యాయం జరుగుతుంది. ఈ హెల్త్ కార్డు ద్వారా 500 డాక్టర్ ఫీజు ఉంటే కేవలం ₹120 తీసుకుంటారు. హాస్పిటల్లో ఏ మెడిసిన్ తీసుకున్నా 20% తగ్గించిస్తారు. ఏ టెస్టులు రాసినా 20% తగ్గించిస్తారు. ఇందులో ఆరోగ్యశ్రీ ఉంటుంది. ఆరోగ్యశ్రీని కూడా మనందరం ఉపయోగించవచ్చు. ఆరోగ్యశ్రీ ద్వారా ట్రీట్మెంట్ కూడా ప్రజలందరికీ ఫ్రీగానే జరుగుతుంది. దీని ఉద్దేశం ఓ సేవాభావంతో నిర్మించిన హాస్పిటల్ కాబట్టి అందరూ దీన్ని గుర్తుపెట్టుకోవాలని మనం చేస్తున్నాం.